అమ్మ షర్మిలమ్మ, నువ్వు ఏం తల్లి, అసలు నేను రాజశేఖర బిడ్డని, నేను రాజారెడ్డి బిడ్డని, రాజశేఖర రెడ్డి గారి బిడ్డని అంటున్నావే, ఎక్కడ నువ్వు బిడ్డవు తల్లి? ఇక హోదా ఏంటి, సాంప్రదాయం ఏంటి? ఈరోజు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మీ అన్నను మాట్లాడుతున్నావు. కనీసం ఒక చిన్న ఇంట్లో కూడా ఈ సాంప్రదాయం ఎవరు బజారెక్కి అన్నను తిట్టరు, అన్న గురించి చెడుగా మాట్లాడరు. కానీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించే మీ ఇంట్లో నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే నీ యొక్క బుద్ధి, నీ యొక్క ఆలోచనలు ఎంత నీచమైనదనేది ప్రజలు గ్రహిస్తున్నారు. ఇంకొక మాట ఏంటంటే షర్మిల, బాగా మెతికి పెట్టుకో నువ్వు. ఏంటంటే గన ఆ రోజు నేను తెలంగాణ బిడ్డని ఆంధ్రాకు నీళ్లు ఎట్లా తీసుకుపోతారో ఒక నీటి చుక్కను కూడా ఆంధ్రాకు నేను ఇవ్వను అని కండిషన్ చేసిన ఒక మహిళవి ఈరోజు ఇక్కడికి వచ్చి నేను ఆంధ్రా బిడ్డని అంటున్నావు. నీకు ఇష్టం వచ్చినట్లు ఎట్లంటే అట్లా చెప్తే నమ్మడానికి ఇక్కడ ఎవ్వరు లేరు. ఇది బాగా మతికి పెట్టుకో. నీకు ఇదే శాపం దేవునిది. ఏంటంటే గన నువ్వు ఇక్కడ అడ్రస్ లేకుండా పోతావు, తెలంగాణలో కూడా అడ్రస్ లేకుండా పోతావు. నువ్వు చేసే నీచపు రాజు అంటే నీకు అధికారం దాహం తప్ప వేరేది ఏమీ లేదు. అందుకు గాను నీకు దేవుడు తప్పకుండా శిక్ష వేస్తాడు. కడప జిల్లా ఉండే ప్రతి ప్రజలకు తెలుసు, నీ నీచపు బుద్ధితో, నీ నీచపు ఆలోచనలతో, అధికార దాహంతో నువ్వు మా అవినాష్ రెడ్డి గారిని అలా అన్నావంటే గన అది నీకే వదిలేస్తున్నాం. రేపు పొద్దున రాబోయే కాలానికి కాలమే నిర్ణయిస్తుంది. ఎవరిని ఇడిచిపెట్టదు కాలము. నీతి నిజాయితీ ఏమిటి నిదానంగా అయినా సరే వెలుగులోకి వస్తారు. షర్మిల షర్మిల దృష్టిలో పెట్టుకోకూడదు. ఆమె కేవలం వైఎస్ఆర్ గారి కుమార్తె తప్ప ఆమె అనేదానికి మాట లేదు. ఆమె కుటుంబ విషయాలు ఏదైనా ఉంటే ఆమె ఇంట్లో చేసుకోవాలి. పార్టీలు ఎన్ని వద్దు చేసుకోవద్దు, తప్పు ఎన్ని. రాజన్న బిడ్డ అని చెప్పి ప్రజలు మేలు చేసే ప్రభుత్వంలో నింటే కన్నా ఓకే, కానీ ఆమె ప్రజలను ఇబ్బంది పెట్టిన ప్రభుత్వంలో ఉంది కదా, అట్లని కాదు కదా. అట్లా రాజన్న బిడ్డ అంటే ఎట్లుండాలా, ప్రజలు మేలు చేసేటట్టు ఉండాలా, కానీ ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రభుత్వంలో ఉండకూడదు కదా. వాళ్ళ నాన్న ఇబ్బంది పెట్టింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం, జగన్ ఇబ్బంది పెట్టింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం. అటువంటిప్పుడు ఎట్లేస్తారు? ఎవరు వేరు. ఆమె వరకు వ్యక్తిగతంగా ఉండొచ్చేమో కానీ ప్రజలు ఎవరు నమ్మరు దాన్ని. వాళ్ళ వ్యక్తిగతం అది ఆమె కూడా తెలుసు, అందరికీ తెలుసు. అది కోర్టు కేసులో ఉంది, అది తెగలేదు. అది తెగనప్పుడు మనం మాట్లాడకూడదు. ఆమె ఎవరు ఇప్పుడు ఈమె చెప్తే అది ఓకే అవుతుంది, కోర్టు కదా చెప్పాల్సింది. కోర్టు చెప్పింది ఈమె చెప్తే ఎట్లా అవుతుంది? అది కాదు కదా అది. కాబట్టి దాన్ని ప్రజలు ఎవరు ఇన్ని రోజుల నుంచి లేనిది ఈరోజు వచ్చిందంటే ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోవడం లేదు దాన్ని. అంటే ఇప్పుడు దీన్ని ఎలా చూస్తారు సార్? ఇప్పుడు ఎవరైనా దీని వెనకాల ఎవరైనా ఉన్నారంటారా? ఇప్పుడు మన కోర్టులో ఉన్న వ్యవహారం కాబట్టి మనం ఎవరు మాట్లాడకూడదు దాని గురించి కాదన్న. ఇప్పుడు షర్మిల గారు పార్టీ పెట్టడం వెనకాల పార్టీ వెనకాల ఎవరేం లేరు మా దానికి ఆలోచన ఏం లేదు. వాళ్ళ స్వయం అవసరం కోసం ఆయన తిరిగింది అంతే, ఆ పక్కకి అంతే, అంత తప్ప ఇంకేం లేదు. గతంలో మీరు చూసే ఉంటారు, తెలంగాణ ఎలక్షన్లో టీడీపీ కాంగ్రెస్ సపోర్ట్ చేసింది, ఇక్కడేమో బీజేపీతో పూర్తిలో ఉంది. ఎవరు? బీజేపీ, టీడీపీ. అందుకే దానికి అప్పుడు ఆ రోజు తెలంగాణలో ఏం చేసినారు, ప్రజలు దాన్ని భూస్థాపితం చేసినారు. ఇక్కడ కూడా అట్లే ఉంటుంది అంతే. అది ఒక నమ్మకం అనేది ఉండాలి ఎవరైనా కూడా. దేశ చరిత్రలో కనీవిని సీఎం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే. ప్రతి ఒక్క పథకం కానీ ఏదైనా కానీ ఇప్పుడు అందరూ వచ్చి మేము ఇస్తాం అంటున్నారు. గతంలో ఎవరేం చేయలే. కరోనా టైంలో రెండేళ్ళు ఎవరే కానీ ముందుకు రాలే. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రతి ఒక్కరికి వాలంటీర్లు కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్కరిని ఎంప్లాయీస్ కానీ అందరినీ తొందరపెట్టి ప్రతి ఇంటికి పంపించి కరోనా టైంలో ఆదుకునే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాంటి సీఎంను మేము పోగొట్టుకోదలుచుకోలేదు, ఆయనే కావాలని కోరుకుంటున్నాం. గతంలో 5 ఏళ్ల కింద ఇచ్చిన మేనిఫెస్టోలో ఉంది 3 సిలిండర్లు ఇస్తా అని, ఇంతవరకు ఇవ్వలేదు. మళ్ళీ అదే చెప్తున్నాడు. ఇస్తారా లేదా అని తెలియదు. మన జగనన్న చెప్పింది ఉండేది మకాన చెప్తాడు. ఏదైనా కానీ మేము ఇస్తాం, మేము మాట ఇచ్చినామంటే తప్పకుండా చేసేసే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఓన్లీ ఒక వైఎస్ఆర్ కుటుంబానికి సాధ్యం మంచి చేయడం. కానీ వాళ్ళ మాదిరి తెలుగుదేశం వాళ్ళ మాదిరి అరాజకం లేదు. ఇక్కడ ఈ 5 ఏళ్ల ప్రభుత్వంలో అరాజకం అనేది లేదు. అది ఓన్లీ ఒక వైఎస్ఆర్ కుటుంబానికే సాధ్యం. వాళ్ళు ఎప్పుడైనా కానీ ఒకరిని కడుపు కొట్టడం అన్ని మా సార్కు లేదు. మాకు ప్రజల వద్దన పాలన. అమ్మఒడి పడుతుంది, గోరుముద్ద పెడుతున్నాడు. వాళ్ళు పెట్టినారా? అమ్మఒడి అంటే వాళ్ళకు తెలియదు. చంద్రబాబు నాయుడుకి అమ్మఒడి అనేది తెలియదు. అమ్మఒడి అనేది చంద్రబాబు నాయుడుకి తెలియదు. అసలు ఇంటింటికాడికి రేషన్ వస్తుంది, పింఛన్ వస్తుంది ఇంటికాడ. ముఖ్యంగా పింఛన్ ఎందువలన? టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చెట్ల కింద పోయి కూర్చుంటున్నారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లా చెట్ల కింద స్కూల్ దగ్గర కూర్చుంటున్నారు. ఇదే ఇప్పుడు జగనన్న వచ్చినాక ఇంటింటికాడి పోయి డోరు కొట్టి చీకట్లు 5:30కి ఇస్తున్నాడు. పార్టీ మీద అభిమానంతో చెప్పేది, చేసే సేవ మీద మేము అభిమానంగా చెప్తున్నాం. అంటే సంక్షేమం ఉంది, అభివృద్ధి లేదా? వాడు ఎవరో 100కి ఒక్కడే అనేది, అది అందరికీ అనడం లేదు. 100కి ఒక్కడే అనేది.
అది సరిపోనోడైతేనే మనం తినకపోని ఒకటే విధంగా ఉండే ప్రభుత్వం ఒక జగనన్న ప్రభుత్వమే. ఇప్పుడు మరి షర్మిల గారు కూడా ఇప్పుడు నెల్లెడ్డి సునీతారెడ్డి గారు కూడా అప్పుడు ఏమంటున్నారంటే నేను రాజశేఖర రెడ్డి వారసుని రాజన్న బిడ్డని అంటున్నారు. ఆయమ కూడా వైఎస్ఆర్ కుటుంబరాలే. ఆయమ ఘన ఫస్ట్లో 5 ఏళ్ల కిందట ఎట్టున్నాదో ఇక్కడ కూడా ఇప్పుడు కూడా అదే మాదిరిగా ఉండింటే ఆయమ వైఎస్ఆర్ కుటుంబానికి ఆడబిడ్డని మేము కూడా ఆయమను తీసేయము. ఆమె ఏదో ఆమె సమస్యల వల్ల వాళ్ళు డ్రాప్ అయిన దాని గురించి మేము మాట్లాడాం. పప్పు చేసే పని పప్పుగాడు చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు లాస్ట్ కాటిసీనికి వచ్చింది, ఆయనకు ఏమీ లేదు. మనము పొత్తు తెచ్చుకోవాలి. మేము జగన్ సారు పొత్తు తెచ్చుకోవాలి అందరి మాదిరి. వాళ్ళు టీడీపీలో 3 పొత్తులు ఉన్నాయి, వైఎస్ఆర్కు పొత్తులు లేవు. మేము ఒకటే దాని మీద సిద్ధంగానే ఉన్నాం. పవన్ కళ్యాణ్ దించేస్తానంటున్నాడు. ఆయన సినిమాలకైతే తరమేది, పవన్ కళ్యాణ్ ఒక సినిమా తీసుకోనికి అయితే తరమేది. రాజకీయం అనేది పవన్ కళ్యాణ్కి తెలియదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పొత్తు వచ్చినాడు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ పొత్తు తెచ్చుకున్నాడు, బీజేపీని పొత్తు తెచ్చుకున్నాడు. ఈ 3 పొత్తు వచ్చే పొరపాటు నేను కూడా నిలబడే నేను కూడా గెలుస్తాను చెప్తా. మనం చేసినాము అభివృద్ధి, ఏం చేసినాము, ఏం చెందాలా అది తెలిసినోడైతే రేపు పొద్దున ఆలోచించి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి సార్ గవర్నమెంట్ రావాలా. మరి ఇప్పుడు షర్మిల గారు కూడా నేను రాజన్న బిడ్డనే రాజన్న వారసుని ఆమెకున్ని విలువలు పోగొట్టుకునేదానికి ఆమె పనికిరాని వ్యవహారం అంతా నెత్తినేసుకుంటాను తప్పక ఆమెకు ఏమీ కానీ ఉన్ని విలువ పోగొట్టుకుంటుంది ఆమె అంతే. సూపర్ ఉంటుంది, సూపర్. జై జగన్, జై జగన్. పిల్లోళ్ళ కానించి అమ్మ ఒడి కానించి మొదలు పెట్టుకుంటే ప్రతి ఒక్కటి కూడా మధ్యవర్తులకు కానీ ముస్లిం ముతులకు కానీ ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండరు. ఇప్పుడే కాదు, నెక్స్ట్ టర్మ్ కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రావాలా. వస్తే ఆంధ్రప్రదేశ్ ఇంతకు 3 డెవలప్లో కూడా స్పీడ్ అందుకుంటుంది. కడపలో ఇప్పటికే చేసినారు, ఇంకా రావాలా. ఇంకా ఈ మన పారిశ్రామిక సంబంధించినవి అన్నీ కూడా వస్తే యువతకు మంచి మేలు చేకూరుతుంది, మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. రావాలా, ఇంకా చేయాలా. చేయాలంటే జగన్ సార్ ముఖ్యమంత్రి కంటిన్యూ కావాలా. ఒక 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ కంటిన్యూ అయితే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది. జగన్ యొక్క 5 సంవత్సరాల కాలం మీరు చూసిన చాలామంది కూడా అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా జగన్ వైపే చాలామంది మొగ్గు చూపుతున్నారు. చాలామంది ఏమన్నారంటే సంక్షేమం ఉంది, అభివృద్ధి లేదంటున్నారు. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు? సంక్షేమ అభివృద్ధి లేదనేది అది ఎవరన్నా అంటే తెలియక చెప్పడమే కానీ తెలిసిన వాళ్ళు ఎవరు అనడం లేదు. ఎందుకంటే మన కళ్ళ ఎదుటనే ఉన్నది. మరి చదువు పరంగా కానీ లేదా మెడికల్ పరంగా కానీ లేదా బీద వాళ్ళకి చేసే సహాయం వల్ల కానీ మరి చాలామంది ఇప్పుడు పేదవాళ్ళు కూడా రేట్ కూడా తగ్గింది. పేదరికం రేటు కూడా ఇప్పుడు తగ్గింది. ఇంతకుముందు ఉన్న గత 5 సంవత్సరాల క్రితం ఉన్న పేదరికం రేటుకును ఇప్పుడున్న పేదరికం రేటుకు చూసినామంటే మరి పేదరికం అనేది తగ్గింది. వాస్తవం ఇది కూడా. జగనన్న కూడా మరి రాజశేఖర రెడ్డి కొడుకునే, మరి షర్మిల కూడా రాజశేఖర బిడ్డనే. మరి రాజశేఖర రెడ్డి బిడ్డ అనేది ఇప్పుడు మాత్రమే ఇక్కడ ప్రజల్లోకి వచ్చినారు. కానీ జగన్ రెడ్డి అనే అతను గత 11 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉన్నాడు. మరి ప్రజల్లో ఉన్న అతనికిను తర్వాత ఇప్పుడు వస్తున్న వాళ్ళకి కొంచెం తేడా ఉంటుంది. ఈరోజు సంక్షేమ పథకాలు మేనిఫెస్టోలో విడిచినారు. ఒక కుటుంబంలో ఉండే పిల్లలకి మొత్తం అమ్మఒడి అంట 15,000 అట్లా 4,000 పెన్షన్ అంట. ఇంకా 50 సంవత్సరాలు అట్లా చెప్పుకుంటూ పోతే అది కాదన్నా. ఎందుకంటే మేనిఫెస్టో చెప్పినదే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చేసినారు, ఖచ్చితంగా నెరవేరుస్తారని చెప్పి ఈ సమయంగా తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులుగా చెప్తున్నాను. చెప్పండి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి వస్తున్నారు కదా, బీజేపీ కూటము ఇంతకుముందుగానే వచ్చినారు. ఎంతమంది వచ్చినా కానీ ఈయన సింగిల్గా వచ్చి గాన 151 స్థానాలు గెలిచినాడు. ఈసారి ఖచ్చితంగా 175 స్థానాలు గాన ఈయన కొడతాడని నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను పార్టీలో బేడబుడదం కమ్యూనిటీకి నేను జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను, మరియు వైఎస్ఆర్ పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. దాని గురించే కాదు, ప్రజలకు చేసిన మేలుని మేము చెప్తున్నాం. మా కమ్యూనిటీ గాన ఈ ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్లో ఆమోదం తెలిపి ఎస్సీగా ఉండాలని కేంద్రానికి పంపించినారు. అట్లా అనేక కార్యక్రమాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు మేలు చేసిన ప్రభుత్వం ఇది తప్ప వేరేది లేదు.